హలో ఆస్పిరెంట్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, యూజీ, సిటీ ఇంటిమేషన్ స్లిప్ గురించి అయితే నోటీస్ రిలీజ్ చేశారు. మీ ఎగ్జామ్కి 10 days ముందు మీది ఏ ఎగ్జామ్ సిటీ, ఇంకా మీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, అలాగే మీది ఎన్నో షిఫ్ట్లో పడింది అనేది అఫీషియల్ వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. రేపటి నుంచి అయితే యూజీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మేలో 3 days ఉన్నాయి, 7th, 8th, 9th. ఇంకా జూన్లో వచ్చేసరికి 13th, 14th, 16th, 17th, 18th, 19th, 20th అండ్ 21. టోటల్ 11 days అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే మీకు మీ అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామ్కి 4 days ముందు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డులో ఏదైనా ప్రాబ్లం ఉన్న డేట్, నేమ్ లేదా మీ చిన్నప్పటి ఫోటో ఉన్న చేంజ్ చేసుకోండి, అంటే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక వాళ్ళు ఆధార్ అథెంటికేషన్ చేస్తారన్నట్టు. మీ ఫింగర్ ప్రింట్స్, మీ ఐస్ని ఫొటోస్ తీసుకుంటారు. అప్పుడు ఏం ప్రాబ్లం కాకుండా ఉండాలంటే మీరు అప్డేట్ చేసుకోండి మీ ఆధార్ కార్డ్ని. అలాగే మనకి ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకెళ్ళాలి అంటే మీ ప్రింటెడ్ అడ్మిట్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలి. ఇంకా దాని మీద మీరు ఫోటో అనేది పేస్ట్ చేయాలి. థంబ్స్ అనేవి ఫింగర్ ప్రింట్స్ అనేవి మీరు ఎగ్జామ్ సెంటర్ వెళ్ళాక వాళ్ళే చేయిస్తారు, ఎగ్జామ్ రాస్తున్న మధ్యలో చేయిస్తారు అది. అలాగే మీరు అడ్మిట్ కార్డ్, ఇంకా 2 పాస్ ఫొటోస్ అండ్ 1 ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ తీసుకెళ్తే చాలు. అలాగే మీరు ఎగ్జామ్ సెంటర్కి ఎలా వెళ్ళాలి అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు ఒకవేళ ఇయర్ రింగ్స్ పెట్టుకొని వెళ్తే అవి తీసేయాలి, అసలు పెట్టుకోకుండా వెళ్తే బెటర్. ఇంకా అమ్మాయిలు బ్యాంగిల్స్ వేసుకుంటారు కదా, అవి తీసేయాలి. లెగ్స్కి ఇంకా హ్యాండ్స్కి ఏమైనా థ్రెడ్స్ ఉంటాయా అవి తీసేయాలి. అసలు ఏది ఉంచరు చెకింగ్ చేసేటప్పుడు అయితే, అన్నీ తీయించేస్తారు మీతోనే. అప్పుడు మళ్ళీ మీరు మీ నాన్న అయినా మీతో వచ్చిన వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి వెళ్ళడం అంటే కష్టమవుతుంది కదా. సో ముందే అన్నీ తీసేసి వెళ్తే బెటర్. సో మనకి ఎగ్జామ్ అయితే 100 questions in 90 minutesలో చేయాలి కాబట్టి మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే అది ఓకే, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ అంటే ఓన్లీ ప్రిపరేషన్ మాత్రమే చేసి ఒక్క మాక్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ ఎగ్జామ్లో వెళ్ళి రాస్తే మాత్రం మీకు అస్సలు టైం సరిపోదు. రీజనింగ్కే కొంతమంది 1/2 hour అలా తీసుకుంటారు. అస్సలు టైం సరిపోదు. సో మీరు మాక్ టెస్ట్ రాస్తే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారని నా అభిప్రాయం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.